హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ కుర్మా. ఈ ఆలుగడ్డ కుర్మా గ్రేవీలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇలాంటి ఈ కుర్మాని టేస్టీగా తయారు చేసుకోవాలి అంటే గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని అలాగే దాని గ్రేవీ మసాలా ప్రిపరేషన్ని క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. తినే కొద్దీ తినాలనిపించేంత టేస్ట్ రావాలి అంటే గ్రేవీని ఇలా తయారు చేసి పెట్టుకోండి. పర్ఫెక్ట్ ఆలుగడ్డ కుర్మా వస్తుంది. టేస్టీగా ఉండే ఈ ఆలుగడ్డ కుర్మాని ఇప్పుడు మనం చూద్దాము. అలాగే ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ని చూద్దాం. ఒక వెడల్పాటి అడుగు మందంగా ఉండే ఒక బాండిని తీసుకుని ఒక 10 కాజులు 10 బాదంని వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు గసగసాలను వేసుకోండి. ఈ గసగసాలతో పాటు మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓ స్పూన్ మసాలా పొడి. ఈ మసాలా పొడిని కూడా ఓ 2 నిమిషాలు ఫ్రై అవుతేనే దాని స్మెల్స్ అనేవి బాగా తెలుస్తాయి. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర అలాగే గుప్పెడు పల్లీలను. ఈ పల్లీలను వేసుకున్న తర్వాత కాస్త 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయి మసాలాలు అలాగే మనం వేసుకునే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ స్మెల్ రావాలి. అలా మంచి స్మెల్ వచ్చిన తర్వాత వీటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కాసిన్ని వాటర్ని యాడ్ చేసుకుని లిక్విడ్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే బాండీలోకి 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర అలాగే 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చీలు కాస్త పుదీనా ఫ్లేవర్ వేస్తే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు, కొన్ని మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాల్సి వస్తుంది. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ ఆనియన్లని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కంప్లీట్గా ఫ్రై అవ్వాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయితేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపుని అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసి కాస్త నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆలుగడ్డల్ని ఉడికించి వాడుకోము, జస్ట్ పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి ఓ 5 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. మన కర్రీ స్టార్ట్ చేసే కన్నా ముందు పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకుని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ తాలింపు ప్రిపరేషన్ అయ్యే లోపు ఆలుగడ్డలు అనేది వాటర్తో పాటు నానుతాయి. ఉడికించి తీసుకున్నామంటే కర్రీ అనేది మెత్తబడిపోతుంది. అందుకని ఇలా ఉడికించకుండా వాటర్లో నానబెట్టి వేసుకోవాలి. ఇలా క్యాప్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఆలుగడ్డ అనేది ఆల్మోస్ట్ సెమీగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత ఓసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఉప్పు కారంని యాడ్ చేసుకుందాము. ఓ నిమిషం ఇలా కలిపిన తర్వాత 1.5 స్పూన్ కారము అలాగే 1 స్పూన్ సాల్ట్ని వేసుకోండి. ఈ ఉప్పు కారంని ఈ ఆలుగడ్డకి వేసిన తర్వాత బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఓ నిమిషము అలాగే ఉంచి దాని తర్వాత ధనియాల పొడిని వేసుకోవాలి. ఈ 2 నిమిషాల్లోపు ఉప్పు కారం అనేది ఆలుగడ్డకి పట్టేస్తాయి. ఇప్పుడు మనం ధనియాల పొడిని యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ ధనియాల పొడి అలాగే 1.5 స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది చిక్కబడుతుంది. మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ని వాడాం కదా, అయినా కూడా కొబ్బరి పొడిని వేస్తే కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఆలుగడ్డని బాగా కలిపేసి ఓ 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఓ 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా గ్రేవీ కోసమని మసాలాని, దాన్ని ఇందులో వేసుకోవాలి. మీకు ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి, జారుడుగా పల్చగా ఉంటేనే మనకి గ్రేవీ ఉడుకుతున్నప్పుడు కాస్త చిక్కబడుతుంది, గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం మరీ గట్టిగా పేస్ట్ లాగా వేసుకున్నామంటే మాత్రం మరీ కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఓసారి బాగా కలపండి. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసి పెట్టకుండా ఇలా వెంటనే అడుగు మాడకుండా కలుపుకుంటూ ఓ 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచుకోండి. ఇప్పుడు ఇలా 2 నిమిషాలు ఉడికిందంటే ఆల్మోస్ట్ మనకి ఇలా చిన్నగా బుడగలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనకు ఆలుగడ్డ ఉడికితే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే ఇంకో 2 మినిట్స్ వరకు ఉడికించుకొని ఆలుగడ్డ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఆలుగడ్డ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. దీనిపై నుంచి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి ఓ 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా ఉండాలి. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి క్యాప్ క్లోజ్ చేసి పెట్టండి. వెంటనే సర్వింగ్ బౌల్లోకి తీసుకోకండి. ఓ 5 మినిట్స్ ఆగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఆలుగడ్డ కుర్మా అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపుల్గా ఆలుగడ్డ కుర్మాని ఎలా తయారు చేసుకున్నామో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీలోకైనా రైస్లోకైనా కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.